హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ని అయితే చూపించబోతున్నాను. సో ఎన్నో రకాల ఆయిల్స్ అనేవి మీరు ట్రై చేసి ఉంటారు, బట్ ఈ ఆయిల్ అనేది ఎప్పుడూ ట్రై చేసి ఉండరు. 3 డేస్లో బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తుందన్నమాట ఈ ఆయిల్ అనేది. లేట్ చేయకుండా వీడియోని అయితే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. జుట్టు ఊడిపోతుంది, జుట్టు పెరగడం లేదు అని సఫర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఇది చాలా అద్భుతంగా యూజ్ అవుతుందన్నమాట. దీనికోసం అని చెప్పి నేను ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. సో ఫ్లాక్స్ సీడ్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, అవిసె గింజలు అనమాట. రిచ్ ఆఫ్ ఒమేగా 3 ఉంటుంది. అంతేకాకుండా జుట్టుని దట్టంగా పెంచుకోవడానికి కావలసిన వైటమిన్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఫ్లాక్స్ సీడ్స్లో పుష్కలంగా ఉంటాయన్నమాట. ఫ్లాక్స్ సీడ్స్ తింటే ఎంత బెనిఫిట్ ఉంటుందో ఇది మన హెయిర్కి యూజ్ చేస్తే కూడా అంతే బెనిఫిట్ ఉంటుంది. జుట్టు ఊడిపోవడాన్ని కంట్రోల్ చేసి జుట్టు కుదుళ్ళ నుంచి బలోపేతంగా పెరగడానికి ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మీకు బయట పచారీ షాప్లో దొరుకుతాయి, లేదంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా కానీ ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ నేను తీసుకుంటున్న మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ మెంతులు. సో మెంతులు డాక్టర్ ఆఫ్ హెయిర్ అంటాను, మీ అందరికీ తెలుసు. మెంతులు ప్యాక్ యూజ్ చేసినా, మెంతులు షాంపూని యూజ్ చేసినా కానీ, లేదంటే మెంతులు ఆయిల్ యూజ్ చేసినా కానీ జుట్టు బాగా పెరుగుతుందన్నమాట. జుట్టులో అంటే మనకి ఆ కేశ రోమాల దగ్గర, అంటే ముఖ్యంగా పోర్స్ అంటాం కదా మనం, ఆ పోర్స్ అనేవి క్లోజ్ అయిపోవడం వల్ల మనకి ఆల్రెడీ వచ్చే హెయిర్ ఏదైతే ఉంటుందో బేబీ హెయిర్, దాన్ని బయటకి రానివ్వకుండా క్లోజ్ అయిపోయిన పోర్స్ అనేవి అడ్డుపడుతూ ఉంటాయి. ఆ పోర్స్ని ఓపెన్ చేయడానికి మెంతులు అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా స్కాల్ప్ pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేసి మన తల మీద డాండ్రఫ్, పొడిబారిపోవడం, చుండ్రు సమస్యలు వీటన్నింటినీ కూడా తగ్గించడంతో పాటుగా పేను కొరుకుడు సమస్య ఉన్నా కానీ, లేదంటే సోరియాసిస్ ప్రాబ్లం ఉన్నా కానీ వీటన్నింటినీ క్లియర్ చేసి జుట్టు కుదుళ్ళ నుంచి బలంగా దట్టంగా పెరగడానికి మెంతులు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఈ రెండింటిని కలిపి నేను మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ పౌడర్ని నేను ఆ బౌల్లో యాడ్ చేసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ నేను తీసుకున్నది మందారం ఆకులు అనమాట. సో రిచ్ ఆఫ్ బీటో కెరటిన్. మందారం మనం షాంపూ రూపంలో యూజ్ చేసినా కానీ, ప్యాక్ రూపంలో యూజ్ చేసినా కానీ, లేదంటే ఇలా ఆయిల్ రూపంలో యూజ్ చేసినా కానీ, ఎక్కువగా మందారం ఆకుని, పువ్వుని యూజ్ చేయడం వల్ల మన జుట్టు బాగా దట్టంగా పెరగడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో చాలామంది అనుకుంటారు, నేను ఇక్కడ ఒక గుప్పెడు మందారాకుని తీసుకున్నాను. సో గుప్పెడు అంటే గుప్పెడు కాదు, ఒక 4-5 తీసుకున్నాను. నేను 100 ml ఆయిల్లోకి క్వాంటిటీ అనేది చెప్తున్నానండి. పువ్వులు వచ్చేసి ఒక 5 మందార పువ్వులను తీసుకున్నాను. ఈ రెండింటిని ఎటువంటి వాటర్ కలపకుండా జస్ట్ అలా మిక్సీ పట్టుకొచ్చుకున్నాను. మనకి ఈ విధంగా ఒక స్పూన్ పేస్ట్ అయితే వస్తుంది అనమాట, ఒక పసరులాగా వస్తుంది ఇది. సో ఇప్పుడు ఇందులో మనం ఇందాక మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్ అనేవి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ మందారం ఆకు, మందారం పువ్వు 2 కలిపి మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఒక 100 ml కొబ్బరి నూనెని యాడ్ చేసుకుంటున్నాను. మీరు గానుగ నుంచి తెచ్చుకున్న కొబ్బరి నూనె అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరికి ఈజీగా అవైలబుల్గా ఉండేది పారాషూట్ కాబట్టి నేను ఇక్కడ పారాషూట్ అనేది చూపిస్తున్నాను. లేదు అనుకుంటే కనుక మీరు ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా, సో ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె మిక్స్ చేయొచ్చు. బాదం ఆయిల్ ఉంటుంది కదా, సో బాదం ఆయిల్, కొబ్బరి నూనె మిక్స్ చేయొచ్చు. ఆవాల నూనె, కొబ్బరి నూనె మిక్స్ చేయొచ్చు. ఇందులో వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. ఇప్పుడు నేను 100 ml కొబ్బరి నూనెని ఇందులో వేసేసుకొని చక్కగా ఒకసారి ఆ పసరంతా కూడా మనకి ముద్దలాగా ఉంది కదా, ఆ ముద్దలాగా ఉన్నది సపరేట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్ మీద సిమ్లో ఒక 2 బాయిల్స్, అంటే జస్ట్ మనకి 2 సార్లు పొంగుతున్నట్లుగా వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఆకులలో ఉండే పసరు, పువ్వులలో ఉండే రసము, మందారం అంటే మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్లో ఉండే ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో ప్రాపర్టీస్ అనేవి మొత్తం
మొత్తం కూడా ఆయిల్లోకి కంప్లీట్గా దిగుతాయి. సో ఇక్కడ చూడండి చక్కగా బాయిల్ అయిందనమాట. ఈ టైంలో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని చక్కగా మనం దీన్ని గోరువెచ్చగా ఉండేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఓకేనా. ఈ ఆయిల్ అనేది రెగ్యులర్గా యూజ్ చేయొచ్చండి. బాయ్స్ యూజ్ చేయొచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కాలేజీకి వెళ్ళే పిల్లలు కనుక దీన్ని చక్కగా స్టోర్ చేసుకొని ఒక బాటిల్లో కనుక మీరు హాస్టల్కి అలా తీసుకొని వెళ్తే కనుక 1 month వరకు ఇది స్టోర్ ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అవ్వదన్నమాట. దీన్ని రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా రాసి చక్కగా జడలు వేసి పంపించవచ్చు. దీన్ని చక్కగా అప్లై చేసుకోగానే 1 hour ఆగి తలస్నానం చేసేయాలి, ఇటువంటి రూల్స్ ఏమీ లేవు. రెగ్యులర్గా ఆయిల్ ప్లేస్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకొని ప్రతిరోజు దీన్ని చక్కగా రాసుకోవచ్చు అనమాట. దీన్ని అప్లై చేసుకొని 3 daysకి ఒకసారి తలస్నానం చేయొచ్చు, లేదంటే 4 daysకి ఒకసారి తలస్నానం చేయొచ్చు. ఇది గోరువెచ్చగా అయిన తర్వాత నేను చక్కగా ఒక గ్లాస్ కంటైనర్లోకి దీన్ని స్టోర్ చేసుకుంటున్నాను. మీరు ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో దీన్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 1.5 month వరకు మీకు ఏమి వాసన రాదు. అంటే పాడైపోవడం, ముక్కు వాసన రావడం అలా ఏమీ ఉండదన్నమాట. చక్కగా ఇది నిల్వ ఉంటుందన్నమాట. లేదు మేము డైలీ ఆయిల్ని క్యారీ చేయలేము అనుకుంటే కనుక దీన్ని చక్కగా మీరు తలంతా అప్లై చేసుకొని ఒక 1 hour లేదంటే 2 hours లేదంటే ఒక నైట్ అంతా ఉంచుకొని ఉదయాన్నే తలస్నానం చేసేయచ్చు అనమాట. సో ఆయిలింగ్ అనేది జుట్టుకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్న రోజుల్లో ఆయిల్ అంటే జుట్టుకి చాలా చీదరించుకుంటున్నారు. మెయిన్ రీజన్ ఆయిల్ రాస్తేనే మాకు జుట్టు ఊడిపోతుంది, ఆయిల్ రాసుకుంటే మా జుట్టు పల్చగా కనిపిస్తుంది, మా జుట్టు పిల్లకలాగా కనిపిస్తుంది అని చెప్పి ఎక్కువగా ఆయిల్ అనేది తలకి రాసుకోవడం వదిలేస్తున్నారనమాట. కానీ ఆయిల్ తలకి అప్లై చేయడం వల్లనే జుట్టు గ్రోత్ ఉంటుంది. స్కాల్ప్ pH బ్యాలెన్స్ అనేది మంచిగా ఉంటుంది. జుట్టుకి ఒక మంచి కండిషనర్ లాగా ఆయిల్ ఉంటుందన్నమాట. జుట్టు చిట్లిపోవడం, చిక్కుపడిపోవడం వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేసి జుట్టు బాగా ఏపుగా దట్టంగా పెరగడానికి ఇటువంటి ప్రాపర్టీస్ ఉన్న ఆయిల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు నేను మీకు లైవ్లో అప్లై చేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు ఒక చిన్న సీక్రెట్ కూడా చెప్తాను. ఈ విధంగా మీరు తలంతా కూడా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఫింగర్స్ తోటి నీట్గా ఒక 10 to 15 minutes అనేది ఎవరైనా మర్దన చేసేవాళ్ళు అంటే మసాజ్ చేసేవాళ్ళు ఉంటే కనుక చక్కగా మసాజ్ అనేది చేసుకోవచ్చు. లేదు మాకెవ్వరూ లేరు అనుకుంటే కనుక నేను ఇప్పుడు మీకు ఒక బ్రష్ అనేది చూపిస్తాను. ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. నాకు 99 rupees పడింది ఇది. సో డెలివరీ ఛార్జెస్తో కలిపి 110 rupees 115 rupees పడింది అనమాట. చాలా నచ్చింది నాకు ఈ ప్రోడక్ట్ అయితే. ఇదేమి ప్రమోషన్ కాదు. ఎవరైతే ఆయిలింగ్ అప్లై చేసుకున్నప్పుడు మసాజ్ చేసే వాళ్ళు లేరు అని చెప్పి ఇబ్బంది పడతారు, సో వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. జస్ట్ దీని ప్రోడక్ట్ కాస్ట్ 99 rupees. ఇది ప్రమోషన్ అనుకునేరేమో, ప్రమోషన్ అయితే కాదనమాట. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత నీట్గా దీంతో మనం మసాజ్ చేసుకుంటే చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి జుట్టు బాగా గ్రోత్ అవ్వడానికి ఈ ఎఫెక్ట్ కూడా మనకి అంటే ఈ చిన్న టిప్ కూడా అంటే ఈ మసాజ్ వల్ల కూడా జుట్టు బాగా గ్రోత్ ఉంటుందన్నమాట బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల. సో మీరు అందరూ తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో నేను ఇది షేర్ చేయడం అయితే జరిగింది. మనకి ఇది సిలికాన్ టైప్స్లో ఉంటాయి అన్నమాట ఆ బ్రష్కి. సో అంటే మన ఆ దువ్వెనికి అవేమంటారు ఆ పళ్ళు అంటాం కదా, అవి సిలికాన్ టైప్లో ఉంటాయి, మనకేం గుచ్చుకోవు. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఆయిల్ మసాజ్ బ్రష్ అని టైప్ చేస్తే వస్తుంది. టైప్ చేశారంటే మీకు ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, అమెజాన్లో ఉంటుంది, మీషోలో ఉంటుంది. సో ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి, యూజ్ అవుతుంది అనమాట. మీరు వీక్లీ 2 పెట్టుకున్నా కానీ మసాజింగ్కి ఇది చాలా బాగుంటుంది. కోంబ్ అనేది ట్రై చేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేవి ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.